నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పట్టణంలో ఘనంగా స్వాతంత్ర సమరయోధులు సంఘ సంస్కర్త మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వర్ధంతి వేడుకలు ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా బుర్రపాలెం రోడ్లోని పశు వైద్యశాల నందు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ర్యాబిస్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం పట్టణ బుర్రపాలెం రోడ్లోని బీజేపీ కార్యాలయంలో జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ 123వ జయంతిని నిర్వహించారు. బీజేపీ తెనాలి పట్టణ అధ్యక్షులు అడప సంపత్రాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహోన్నత వ్యక్తి శ్యాంప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. ఆయన ఆలోచనలను నేటి పాలకులు అనుసరించడం సంతోషంగా ఉందన్నారు. యువత కూడా ఇటువంటి మహనీయుల ఆశయాలతో ముందుకు సాగాలని బీజేపీ నేతలు పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ మాతృ సంస్థ అయిన జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ఒకరైన శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జయంతి ఈరోజు. వారి యొక్క ఆలోచన విధానం ఈ భారతదేశం ఎప్పటికైనా సరే విశ్వానికి గురువు కావాలన్న ఆకాంక్షతో వారు ఆ రోజునే పదనిర్దేశం చేశారు. అటువంటి నాయకుని ఆలోచనలో ఈనాటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా నడవటం చాలా సంతోషదాయకం. 1901లోనే కలకత్తాలో జన్మించిన శ్యాంప్రసాద్ ముఖర్జీ అత్యంతమైన ఉన్నతమైన చదువులు చదివి భారతదేశంలో ఉన్న తొలి క్యాబినెట్లో కూడా మంత్రి పదం చేసి ఈ దేశంలో 2 జెండాలు 2 ప్రధానులు 2 సుప్రీంకోర్టుల విధానాన్ని వ్యతిరేకిస్తూ తన యొక్క పదవికి రాజీనామా చేసి ఆ రోజునే వ్యతిరేకించిన ఆ ఆర్టికల్ 370ని ఈ రోజునున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ ఆర్టికల్ 370ని తొలగించడం వారికి ఇచ్చిన గొప్ప నివాళిగా మేము భావిస్తాం. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గాజుల వెంకయ్య నాయుడు, సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు అన్నవరపు వేణు, దారా సాయి గుప్తా, జార్జ్, శిఖర్ రవీంద్ర, వెంకటేశ్వరరావు, కొట్టారి వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి జయంతిని జరుపుకోవటం మన అదృష్టం. వారు 1901 జూలై 6వ తేదీన జన్మించారు కోల్కత్తాలో. ఆనాడే వారు రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉండి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత వ్యతిరేకించి జవహర్లాల్ నెహ్రూ గారితోటి ఈ దేశానికి తలమానికమైనటువంటి జమ్మూ కాశ్మీర్ని ఈ సరిహద్దులు సరైన విధంగా ఉండాలనేటటువంటి సదుద్దేశంతో ఆ రోజే ఆయన ముందుకు నడిచినటువంటి మహోన్నత వ్యక్తి. వారు చేసినటువంటి సేవలు మరువలేనివి. ఆ రోజే ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే చట్టం, అందరూ కూడా సమానంగా ఉండాలి, కుల మతాలకు అతీతంగా ఉండాలనేటటువంటి కోరుకున్నటువంటి వ్యక్తి, శక్తి ఆయన. అంగల్ కుదురు గణేష్ యూత్ చేస్తున్న సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శవంతంగా నిలుస్తున్నాయి. తెనాలి పట్టణ 7వ వార్డుకు చెందిన శంకర్ నాగసుకన్య అనే మహిళకు కిడ్నీ మార్పిడి నిమిత్తం అంగల్ కుదురు గణేష్ యూత్ ఆధ్వర్యంలో 45,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి ఆధ్వర్యంలో శనివారం అంగల్ కుదురు ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాగసుకన్య కుటుంబ సభ్యులకు విరాళాన్ని అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు తమ వంతుగా ఆర్థిక సహాయం అందచేయడం జరిగిందని, దాతలు ముందుకు వచ్చి ఆమెకు అండగా నిలబడాలని వీరవల్లి మురళి కోరారు. సహాయం చేయదలుచుకున్న దాతలు ఎవరైనా ఉంటే 83 17 67 22 96 నెంబర్ను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో అంగల్ కుదురు గ్రామ ఉప సర్పంచ్ కనగల నాగభూషణం, బొద్దులూరి వేణు, గొల్లపూడి సాయి, గిరి, షేక్ సలాం, ముక్కమల సుబ్బయ్య, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. తెలియకుండా 2 కిడ్నీస్ డ్యామేజ్ అయిపోయినాయి. జనరల్గా కిడ్నీ ప్రాబ్లం అంటే ఏదన్నా షుగరు అలాంటి ఉన్నప్పుడు వయసు రీత్యా కిడ్నీస్ ప్రాబ్లం వస్తుంది. చిన్న వయసు అయినా కానీ 2 కిడ్నీస్ పాడైపోవటం అనేది నిజంగా చాలా బాధాకరం. నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో పేదవాడికి, సామాన్యుడికి అన్ని విధాలుగా
ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి ఏ విధమైనటువంటి మెడికల్ సదుపాయాలు లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరించడం మనం చూసాం. దాదాపు లక్షలతో కూడుకున్నటువంటి ఈ ప్రాబ్లంకి మా గణేష్ సూత్ని ఆయన ఆశ్రయించి, మీరు దాతలు ఎవరైనా మాకు సహాయం చేస్తే మా కోడల్ని మేము ప్రాణాలతో ఈ ట్రీట్మెంట్ ద్వారా మేము దక్కించుకోగలుగుతాము అని చెప్పి మమ్మల్ని అడగటంతో మేము చేతి ఖర్చుల కింద ఈరోజు 45,000 రూపాయలు రాధాకృష్ణ గారికి ఈరోజు అందించడం జరిగింది. మంత్రి గారు మనోహర్ గారు కూడా సీఎం గారికి ఫార్వర్డ్ చేసి ప్రభుత్వం వైపు నుంచి కూడా హెల్ప్ అందే విధంగా నేను గట్టిగా చర్యలు తీసుకుంటానని చెప్పేసి మంత్రి గారు చెప్పడం కూడా చాలా సంతోషం. ఎవరైనా దాతల వైపు నుంచి కూడా సహాయం అందుతుందేమో సుకన్య గారికి అని చెప్పేసి వీళ్ళు ఆశిస్తున్నారు. బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ 38వ జయంతిని ఈ శనివారం స్థానిక మారిస్పేట ఎరువుల బజార్ రోడ్లోని బీజేఆర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని దళిత జాతి అభ్యున్నతికి జగజ్జీవన్ రామ్ చేసిన కృషిని కొనియాడారు. దళితుల హక్కుల కోసం, అంటరాని వారి శ్రేయస్సు కోసం జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి జగజ్జీవన్ రామ్ అని నివాళి అర్పించారు. ఆయన ప్రతి దళిత బిడ్డకు ఆదర్శప్రాయమని కొనియాడారు. భారతరత్న అవార్డు ఇచ్చి ఆయనకు సముచిత స్థానాన్ని భారతదేశంలో కల్పించాలని, అందుకు అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి రావాలని కార్యక్రమంలో పాల్గొన్న వారు కోరారు. బాబు జగజ్జీవన్ రామ్ గారి 38వ వర్ధంతి సందర్భంగా మారిస్పేటలోని మేకల సురేష్ గారి ఆఫీసు వద్ద జగజ్జీవన్ రామ్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి జగజ్జీవన్ రామ్ గారికి దక్కాల్సినంత గౌరవం మరి దక్కలేదని చెప్పి ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన వక్తలు కానీ ఇంతకుముందు నిర్వహించిన కార్యక్రమాలు అనేకసార్లు విన్నవించుకోవడం జరిగింది. మరి అనేక మందికి భారతరత్న ఇచ్చి సత్కరించి ఈ దేశంలో గౌరవిస్తున్నారు. మరి బాబు జగజ్జీవన్ రామ్ గారు కానీ మరి ఆయన తాలూకా జాతి వర్గీయులు కానీ మరి చేసుకున్న పాపమో పుణ్యమో అర్థం కాదు. ఆయనకు ప్రాధాన్యతను ఇవ్వడానికి మర్చిపోయింది గవర్నమెంట్. అన్ని పార్టీలు కానీ అన్ని గవర్నమెంట్లు కానీ మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉన్నాయి. మరి దీని మీద దళిత, బీసీ, ఎస్టీ వర్గాలు కూడా రాజకీయ ప్రతినిధులు కూడా స్పందించాలా, పార్లమెంట్లో కూడా ప్రస్తావన తీసుకురావాలా. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు మేకల సురేష్, సెక్రటరీ సిద్దిల కమలాకర్ రావు, ప్రొప్రైటర్ పొన్నగంటి రత్నాకర్, న్యాయవాదులు ఇందుపల్లి రాజారాం, సుద్దపల్లి మురళి, ఏ జాస్మిన్, ఎంఆర్పీఎస్ మాజీ పట్టణాధ్యక్షులు కొండమూది బోసుబాబు, కొండమూది రమేష్, పినపాటి రాజేష్, కటవరం వినోద్, పినపాటి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో దళితులకు ఎనలేని కృషి చేసిన బాబు జగజ్జీవన్ రామ్ గారి 38వ వర్ధంతి ఈరోజు మా పెద్దల ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. తెనాలి బాబు జగజ్జీవన్ రామ్ కమిటీ తరఫున జగజ్జీవన్ రామ్ గారికి భారతరత్న ఇవ్వాలని మా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆయన సేవలు ఏ ఒక్క శాఖలో పనిచేసినా కానీ ఆ శాఖలు ఎంతో ఉన్నతంగా వెలుగొందాయి. దళితుల అభ్యున్నతికి ఆయన ఎనలేని కృషి చేశారు. ఆయన కృషిలో భాగంగా ఈరోజు మేమందరం ఇక్కడికి వచ్చి రాజకీయంగా ఉన్నామంటే వారు చేసిన కృషే. వారి యొక్క భావాలను ఆదర్శంగా తీసుకొని అందరూ ముందుకు కొనసాగాలని కోరుతున్నారు. అనంతరం ఐతానగర్లోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ గారి 38వ వర్ధంతి ఐతాన్ నగర్ సెంటర్ లింగారావు సెంటర్లో జరుపుకోవడం జరుగుతుంది. బాబు జగజ్జీవన్ రామ్ గారు బాల్యం నుండి విద్యాభ్యాసం నుంచి కుల వీక్షను ఎదుర్కొంటూ 2 కుండల సిద్ధాంతాన్ని నిర్మూలన చేసి, అలాగే స్వతంత్ర పోరాటంలో 27 సంవత్సరాలకే ఎమ్మెల్యే అయ్యి భారతదేశంలో ఒక రాజకీయ దురంధుడిలాగా, ఒక రాజకీయ భీష్ముడిలాగా ఆయన ఎన్నో పదవులు అలంకరించి ప్రతి పదవికి వన్నె తెచ్చిన మహానుభావుడు బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఈరోజు
బాబు జగజ్జీవన్ రావు గారి 38వ వర్ధంతి. వారు మరణించారని 38 సంవత్సరాల తర్వాత కూడా సోదరులందరూ కూడా ఈ విధంగా గుర్తుంచుకుని చెప్తున్నారంటే కారణం వారు చాలా చిన్న వయసులోనే చట్టసభల్లోకి అడుగుపెట్టి దళితుల్లో అట్టడుగు వర్గాల్లో విద్య గురించి అదేవిధంగా రాజకీయ అవగాహన కల్పించడానికి రాజకీయాల్లో రావాల్సిన ఆవశ్యకతను కూడా వారు తెలియజేశారు. అటువంటి వ్యక్తి ఎక్కడో ఆయన ఉత్తరాదిలో ఉన్న భారతదేశం మొత్తానికి కూడా ఒక ఆదర్శవంతమైన రాజకీయ నేతగా 45 సంవత్సరాల సుదీర్ఘకాలం సుమారుగా వారు రాజకీయాల్లో ఉండటం, ఉత్తమ పార్లమెంటేరియన్గా అనేక మంత్రిత్వ శాఖల్ని నిర్వహించి సమాజంలో ఉన్నటువంటి అనేక మందికి ప్రేరణగా నిలిచారు. వారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజాకూటమి నూతన ప్రభుత్వంలో కూడా ఎంఆర్పిఎస్ సోదరులు చాలా సహాయ సహకారాలు అందించి నూతన ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి నిలబడ్డారు. పినపాడు వద్ద గల రేపల్లె మద్రాస్ గేట్లపై ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని దేతనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘ సభ్యులు శనివారం పినపాడు వద్ద గల రేపల్లె మద్రాస్ గేట్లు సందర్శించారు. ఈ గేట్ వద్ద రైళ్ల రాకపోకలు అధికంగా ఉండడం వలన ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని, ఈ మార్గం ద్వారా ప్రయాణం చేసే స్కూల్ పిల్లలు, ఉద్యోగస్తులు, కాలేజ్ పిల్లలు, హాస్టల్ పిల్లలు, హెవీ లోడ్ లారీలు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రస్తుత మంత్రి నాదెండ్ల మనోహర్ గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కట్టడానికి ప్రయత్నించి కొంతవరకు సక్సెస్ అయ్యి కారణం తెలియకుండా ఆగిపోయిందని తెలిపారు. ఇప్పుడు ఉన్న ఓవర్ బ్రిడ్జ్ 50 ఏళ్ల పైబడి రిపేర్ చేయాల్సిన పరిస్థితి ఉందని, ఒకవేళ ఈ బ్రిడ్జ్ ఆగిపోతే వేరే ప్రత్యామ్నాయ మార్గం లేదు కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే మరియు మంత్రివర్యులు అయిన నాదెండ్ల మనోహర్ మరియు సెంట్రల్ మినిస్టర్ అయిన పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఇక్కడ ఓవర్ బ్రిడ్జ్ కట్టించి ప్రజల చిరకాల వాంఛను తీర్చాలని సంఘ సభ్యులు కోరారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు, రావూరి శివశంకర్రావు, రాజేష్, అబ్దుల్ ఆరిఫ్, వాకా పేర్రెడ్డి, అబ్రహాం లింకన్, బాబు ప్రసాద్, ఊలా సతీష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మా సంఘ సభ్యులందరూ కూడా రేపల్లె అలానే మద్రాస్ గేట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ చాలా ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. ఆ పైన చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, చాలామంది ప్రజలు ఉన్నారు ఇటుకల్లే నుంచి వచ్చేవాళ్ళు. మేము వచ్చి 20 నిమిషాలైంది. 20 నిమిషాల్లోనే 5-6 సార్లు గేటు పడింది. ట్రాఫిక్ భయంకరంగా ఉంది ఇక్కడ. దాని మూలకాన చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఎప్పుడన్నా సరే అంబులెన్స్ కానీ, స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ, తర్వాత జాబ్ ఉన్న వాళ్ళు వెళ్తానికి చాలా ఇబ్బందిగా ఉంది. గత 15 సంవత్సరాల క్రితమే ఇక్కడ శాంక్షన్ అయింది, ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ అయింది మనోహర్ గారి టైంలోనే. కానీ తర్వాత అది చాలా సర్వేలు జరిగినాయి, ఆగిపోయింది. ఇప్పుడైనా సరే ఈ బ్రిడ్జ్ వేయాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు మినిస్టర్ గారు అయ్యారు కాబట్టి గుంటూరులో ఇలాంటి బ్రిడ్జిలు వేయడానికి ఆయన ఆల్రెడీ చొరవ చూశారు. తెనాల్లో కూడా ఇక్కడ చొరవ చూపి ఈ బ్రిడ్జ్ వేయించాల్సిందిగా కోరుతున్నాం. ఈ 2 గేట్ల మధ్య అతి సమీపంలోనే మా నివాసం. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏంటంటే ప్రభుత్వ అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ఇవాళ మా కార్యక్రమం ఇక్కడ ఫోకస్ చేసాం. ఈ మెడ్రాస్ గేటు ముఖ్యంగా దీని గురించి వివరించాలంటే, ఇప్పుడు కోటేశ్వరరావు వివరించినట్టుగా 10-12 ఏళ్ళ కిందటే ఇక్కడ ఒక ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది. కానీ ఏ కారణాల వల్ల అది ఆగిపోయింది. ఇది నిత్యం రద్దీ ఉండే ప్రాంతం అండి ఇది. ఇప్పుడు వారు వివరించినట్టుగా మేము వచ్చిన కొద్ది క్షణాలు, కొన్ని నిమిషాల్లోనే 4-5 సార్లు గేటు పడింది. ఇది నిత్యం ఇదే పరిస్థితి. దీనికి ఇంతకుముందు నిబంధనలు ఉండేవి, ఇంత టైంలోపు ఈ ట్రాఫిక్ని ఆపకుండా తీసేయాలని. ఆ బోర్డు ఎత్తేసారు. ప్రజల ఒత్తిడి పెరగడం వల్ల ఏమో తీటి లేదని. ముఖ్యంగా ఏంటంటే ఇటువైపు నుంచి పినపాడు, పాండురంగపేట, చెంచుపేట, అంగలకుదురు, ఆ పైన సంగంజాలముడి, ఈ ఏరియాస్ ఇటు నుంచి వచ్చేసరికి చుండూరు, వేటపాలెం, మోదుగూరు, ఇవన్నీ కూడా ఇటు నుంచి ప్రజలంతా కూడా టౌన్లోకి వెళ్ళాలంటే ఇది దగ్గర మార్గం. అట్లాగే ఇటు నుంచి ఈ 2 గేట్ల మధ్య నుంచి పరిమి కూడా అతి తక్కువ దూరం, 3 కిలోమీటర్లే. వీళ్ళందరూ ఎవరు ఊళ్ళోకి వెళ్ళాలన్నా, వైద్య నిమిత్తం వెళ్ళాలన్నా, సరుకులు కొనుక్కోవాలన్నా, పిల్లలు స్కూళ్ళకి, కాలేజెస్కి, కాన్వెంట్లకి
బస్సులో వెళ్ళాలన్నా ఉద్యోగస్తులు మరి ఉద్యోగం గురించి టౌన్లోకి వెళ్ళాలన్నా ఇది ముఖ్యంగా మెయిన్ గేట్ అండి. దీని అవరోధం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. భారతదేశం మాజీ ఉప ప్రధాని స్వాతంత్ర సమరయోధులు బాబు జగజ్జీవన్ రామ్ 38వ వర్ధంతిని నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కేంద్ర సాంఘిక సంక్షేమ సలహా మండలి మాజీ సభ్యురాలు ఆరుగులను జాస్మిన్, న్యాయవాది గుంటూరు కృష్ణ, ప్రొఫెసర్ పొన్నెగంటి రత్నాకర్, గుర్రం జాషువా, విజ్ఞాన సమితి అధ్యక్షులు కార్యదర్శి పినపాటి రవికుమార్, ఇందుపల్లి రాజారాం, సుద్దపల్లి మురళి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రియతమ నాయకులు పూజ్యులు బాబు జగజ్జీవన్ రామ్ గారి వర్ధంతి 38వ వర్ధంతి సందర్భంగా ఈ రైల్వే స్టేషన్ రోడ్లో మనమందరం కలిసి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. బాబు జగజ్జీవన్ రామ్ గారు మన భారతదేశానికి స్వాతంత్ర సమరయోధుడు, సీనియర్ అన్డిఫీటెడ్ పార్లమెంటేరియన్, 40 సంవత్సరాలు ఏకగ్రీవంగా ప్రతి పోర్ట్ఫోలియో చేసి భారతదేశంలోనే మహాత్మా గాంధీ గారిచే అన్మోల్ మోతి అంటే అమూల్యమైన ముత్యము అని అనిపించుకున్న మహానుభావుడు మన బాబు జగజ్జీవన్ రామ్ గారు. బాబు జగజ్జీవన్ రామ్ గారి 38వ వర్ధంతి సందర్భంగా ఈరోజు తెనాలి స్టేషన్ రోడ్లోని బాబూజీ గారి విగ్రహం వద్ద ఆయనకి మేము ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. నేను బాబు జగజ్జీవన్ రామ్ గారిని గొప్ప సంస్కరణవాదిగా నేను అభివర్ణిస్తాను. ఎందుకంటే ఈ భారతదేశంలో ఏవైనా సంస్కరణ మొదలైనవి అంటే అది బాబూజీతోనే మొదలైనవి. ఆయన ఏ పోర్ట్ఫోలియో చేసినా కానీ కూడా ఆ పోర్ట్ఫోలియోస్లో ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ఉదాహరణకి రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన లోయర్ క్లాస్ పీపుల్ కోసం రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయడం కానీ, కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరి కార్మికులకు ఈఎస్ఐ హాస్పిటల్స్, ప్రావిడెంట్ ఫండ్స్ కానీ, తర్వాత వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశానికి కరువు వచ్చినప్పుడు హరిత విప్లవాన్ని క్రియేట్ చేసి మరి ధాన్యాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని స్థాపించి ధాన్యాగారాలను నిర్మించి మరి ధాన్యం కొట్టంలో నించడం, భారతదేశాన్ని సమృద్ధిగా చేయడం. పట్టణ బుర్రెపాలెం రోడ్లోని పశు వైద్యశాల నందు ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాబిస్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పెదరావూరు పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ పద్మావతి, తెనాలి పశు వైద్యశాల వైద్యులు నాగిరెడ్డి జంతువుల నుండి సంక్రమించే వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. ఏటా జూనోసిస్ దినోత్సవాన్ని జూలై 6వ తేదీన జరుపుకోవడం జరుగుతుందని, జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను జునాటిక్ డిసీజ్ అని అంటారని, ఇవి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా పశు వైద్యుల సలహాలు తీసుకోవాలని సూచించారు. వ్యాధులు రాకుండా పెంపుడు జంతువులకు సకాలంలో టీకాలు వేయించాలని, వ్యాధులు సోకిన వాటిని మంద నుంచి వేరు చేసి చికిత్స అందించాలని, అవి ఉండే ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని, వాటికి సన్నిహితంగా ఉండేవారు వ్యక్తిగత శుభ్రత పాటించాలని, ఇంట్లో కుక్కల పెంపకం చేపట్టిన యజమానులు చర్మ సమస్యలు వస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని, ఆరోగ్య పశు సంవర్ధక అధికారుల సూచనలు, సలహాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. అసలు ఈరోజే మనం ఈ కార్యక్రమం ఎందుకు చేసుకుంటాం అనేదానికి మా ఏడీ గారు ఆల్రెడీ చెప్పారు. 1885 సంవత్సరంలో అంతకుముందు వరకు కూడా కుక్క కాటుకి వ్యాక్సిన్ లేదు. అప్పుడు లూయిస్ ప్యాచర్ అని ఆయన ఒక పిల్లవాడికి కుక్క కరిసినప్పుడు ఈ రోజున ఆ వ్యాక్సిన్ కనుక్కొని ఆయన ఈరోజు ఆ అబ్బాయి కుక్క కరిసిన అబ్బాయికి వ్యాక్సిన్ వేసాడు. వ్యాక్సిన్ వేసి ఆ అబ్బాయి లైఫ్ని సేవ్ చేశాడు. అప్పటి నుంచి కూడా ఆయన మీద ఉన్న గౌరవంతో ప్రపంచం అంతా కూడా జూలై 6వ తేదీన జూనోసిస్ డేని జరుపుకోవడం జరుగుతుంది. అసలు జూనోసిస్ అంటే ఏంటంటే మనుషుల నుంచి జంతువులకు, జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు కొన్ని సంక్రమిస్తాయి. వాటిని జూనోసిస్ జబ్బులు అంటారు. ముఖ్యంగా మన కుక్కల్లో ఏంటంటే ఇప్పుడు మనం అంతా ఇంతకుముందు కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవి.
ఇప్పుడంతా కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవటాన ప్రతి ఇంట్లో కూడా ఒక కుక్కను పెంచుకుంటున్నారు. అది ఎందుకంటే మనకి తోడుగా ఉంటుంది, ప్లస్ ఇండివిజువల్ హౌస్లు ఉంటాయి కాబట్టి. అప్పుడు వాటికి ఏంటంటే మనం కూడా ప్రతి సంవత్సరం కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలి. మనకి మనుషుల నుంచి పశువులకు వచ్చే వాటిని జూనోటిక్ డిసీజ్ అంటారు అనమాట. వాటిలో ఏంటంటే మనకి ముఖ్యమైనది మన పెంపుడు జంతువులు ఎక్కువగా పెంచుతూ ఉంటారు కాబట్టి గేదెలు మామూలుగా ఏదైనా సరే అన్ని లైఫ్ స్టాక్ నుంచి మనకి, ఎందుకంటే మనకి జంతువులకి అవినాభావ సంబంధం ఉంటుంది అనమాట. జంతువులు మనం కలిసిమెలిసి ఉండాల్సిందే. దాంట్లో ఏంటంటే మనకి ఒకవేళ ఈ టౌన్లో ఎక్కువగా ఏంటంటే మనకి ఎక్కువగా పెంపుడు జంతువులు ఎక్కువగా కుక్కలు ఉంటాయి అన్నమాట. కుక్కల నుంచి మనకి ర్యాబీస్ వ్యాధి అనేది ఒకటి మెయిన్ జూనోటిక్ ఇంపార్టెన్స్. అంటే ఏంటంటే దానికి ఏదైనా వచ్చిందనుకోండి మనకు కూడా వచ్చేది. దాంట్లో 7 రకాల జబ్బులు వస్తాయి కొద్దిగా. పార్వో అని, లేకపోతే హెపటైటిస్ అని, డిస్టెంపర్ అని, ఇంకా మామూలుగా ఇంకా వేరే వేరే రకాలంగా వస్తూ ఉంటాయి. వాటిలో ఏంటంటే అవన్నీ వస్తే కనుక ఆ కుక్కలకే వస్తాయి. కుక్కల నుంచి మనుషులకు వచ్చేది ఏంటంటే మనకి ఈ ర్యాబీస్ ఒకటి, లెప్టోస్పైరోసిస్ అని బ్యాక్టీరియల్ డిసీజ్ ఒకటి ఉంది. ఇదేం వైరల్ డిసీజ్ అనమాట. ఇదేంటంటే వస్తే కనుక క్యూర్ లేదు, ఇక రాకుండానే మనం ప్రివెంటివ్ చేసుకోవాలి. అంటే ఏంటంటే మరి మనకి టీకాలే అనమాట. ర్యాబీస్ వ్యాధి ప్రాణాంతకం, టీకానే నివారణ ఉపాయం. స్వాతంత్ర సమరయోధులు, సంఘ సంస్కర్త, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు 38వ వర్ధంతి కార్యక్రమాన్ని గుంటూరులోని నక్కానంద్ బాబు క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేమూరు శాసనసభ్యులు నక్కానంద్ బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆనంద్ బాబు మాట్లాడుతూ హరిత విప్లవంలో వ్యవసాయాన్ని ఆధునీకరించడంలో జగజ్జీవన్ రామ్ అందించిన సహకారం అనితర సాధ్యమని అన్నారు. సామాజిక సమానత్వంపై అందరినీ చైతన్యపరిచేందుకు మహాసభలకు పునాది వేసి ఎన్నో ఉద్యమాలు నడిపారని అన్నారు. ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు జగజ్జీవన్ రామ్ అని, వెనుకబడిన అణగారిన వర్గాల వారి అభ్యున్నతికే నిరంతరం కృషి చేసిన అవిశ్రాంత శ్రామికుడిగా చరిత్రలో నిలిచిపోయారని, మచ్చలేని నిస్వార్థ నాయకునిగా నిలిచిపోయిన జగజ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెర హేని క్రిస్టినా, కత్తెర సురేష్, గోల్డారున్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ ఐతానగర్లో గల ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్ నందు పాఠశాల విద్యార్థులకు డయేరియా మరియు డెంగ్యూ తదితర సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ హెలెన్ నిర్మల మాట్లాడుతూ అతిసార వ్యాధి, కలుషిత నీరు, కలుషిత ఆహారం వలన, మూతలు లేని నిల్వ ఉన్న ఆహార పదార్థాలు భుజించడం వలన, ఈగలు వాలిన ఆహార పదార్థాలు భుజించడం వలన, చేతులు శుభ్రంగా లేకుండా నీరు, ఆహారం తీసుకోవడం వలన వ్యాధికారక క్రిములు శరీరంలోకి ప్రవేశించి వాంతులు, విరోచనాలు అవడానికి కారణమవుతున్నాయని, కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పరిశుభ్రమైన ఆహారం, పరిశుభ్రమైన నీరు తీసుకోవడమే కాక ఆహారం తీసుకోవడానికి ముందు, ఆహారాన్ని తీసుకున్న తర్వాత చేతులను క్రమమైన పద్ధతిలో శుభ్రపరచుకొని తీసుకోవాలని కోరారు. అలాగే మలమూత్ర విసర్జన అనంతరం కూడా తప్పనిసరిగా చేతులను శుభ్రపరచుకోవాలని కోరారు. బయట తినుబండారాలు తినరాదని, వేడి ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలని తెలిపారు. అనంతరం పాఠశాల సిబ్బంది, పాఠశాల విద్యార్థులు మలేరియా, ఫైలేరియా సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గంగానమ్మపేట వైద్యాధికారిని డాక్టర్ మౌనికా కుమార్, ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి, తెనాలి పట్టణ మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, ఫైలేరియా విభాగ సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ రవికుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పిల్లి రాజుకిషోర్, ఎన్సీసీ విభాగోపాధ్యాయులు బెల్లంకొండ వెంకట్, శ్రీనివాసరావు, స్వప్న, హరినాథ్ తదితర పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, తెనాలి మున్సిపల్ కార్యాలయ ఆరోగ్య పర్యవేక్షకురాలు విజయ్ కుమారి, స్థానిక వార్డు హెల్త్ సెక్రటరీ వీరంకి అనిత, ఆశా కార్యకర్త కౌలూరి అనసూర్య, ఇతర వార్డు హెల్త్ సెక్రటరీ, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వచ్చింది రైనీ సీజన్, వర్షాకాలం కాబట్టి దీంట్లో యూజువల్గా ఎక్కువ వచ్చేది డయేరియా మరియు మలేరియా, డెంగ్యూ వ్యాధులు ఇప్పుడు చాలా ఎక్కువగా వస్తున్నాయి. వాటిని కంట్రోల్ చేయడానికి మేము అవేర్నెస్ కోసం ఈ స్కూల్కి వచ్చాము. అదేవిధంగా సొసైటీలో కూడా ఎన్విరాన్మెంట్ అంతా కూడా చాలా క్లీన్గా ఉంచుకోవాలి, పారిశుద్ధ్యం అనేది పాటించాలి. ఎక్కడన్నా ఆగిపోయిన చెత్త పడేసి, ఎక్కడైనా ఆగిపోయిన కాలువలు కానీ
ఏమన్నా ఉంటే వాటిని వెంటనే క్లియర్ చేయించుకోవాలి. లేకపోతే దాని మీద దోమ గుడ్లు పెట్టి మలేరియా, డెంగ్యూ మరియు పలు రకాల జబ్బులు చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. అలాగే సో అందరూ కూడా పారిశుద్ధ్యం అనేది పాటించాలి. ఇన్ కేస్ ఏదైనా మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ స్టార్టింగ్లోనే ఉంటే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్స్ మేము యూపీహెచ్సిలో ఉంటాము, అలాగే డిహెచ్ తెనాలి ఉంది, అక్కడ కూడా వచ్చి వెంటనే స్టార్టింగ్లోనే ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల దీన్ని ఈజీగా మనం ట్రీట్ చేసుకోవచ్చు. వరకు గంగన్నమ్మపేట వైద్యాధికారి గారు డాక్టర్ మౌనిక కుమార్ గారు మీకు అతిసార వ్యాధి, దానివల్ల వచ్చే లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల గురించి చెప్పారు. మాస్ గారు కూడా చాలా వివరంగా చెప్పారు. డయేరియా లేక అతిసార వ్యాధి అనేది మనకి నోటి ద్వారా మాత్రమే శరీరంలోకి ప్రవేశిస్తుంది. అంటే మనం తినే ఆహారం ద్వారా కానీ తాగే వాటర్ ద్వారా కానీ కలుషితమైనట్టయితే అవి మనం లోపలికి తీసుకోవటం వలన మనకి వాంతులు కానీ విరోచనాలు కానీ అవుతాయి. అందుకని తీసుకునే ఆహారము పరిశుభ్రంగా ఉండాలి, తాగే వాటరు పరిశుభ్రంగా ఉండాలి. ముఖ్యంగా మనం తినే చేతులు హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మేడం గారు, మన ఏఎన్ఎంస్, మన సిస్టర్స్ అందరూ చూపించారు హ్యాండ్ వాష్ ఎలా చేసుకోవాలో. అలా హ్యాండ్ వాష్ చేసుకుంటేనే 100% సేఫ్. అలా లేకపోతే అన్సేఫ్లో మనం ఆహారం ఇంత బాగున్న మంచి ఆహారం తీసుకున్నా కానీ వాంతులు విరోచనాలు వస్తాయి. వాంతులు విరోచనాలు వస్తే శరీరంలో నీరంతా బయటికి వెళ్ళిపోయి మనిషి బాగా నీరసిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్తారు. మరి అలాంటి పిల్లలకి మనం వెంటనే ఓఆర్ఎస్ ఇవ్వాలి. వివేక పబ్లిక్ స్కూల్ 1997-98 సంవత్సరం 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శనివారం జరిగింది. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని గౌతమ్ గ్రాండ్ హోటల్ నందు జరిగిన ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులంతా కలుసుకుని ఆత్మీయ పలకరింపు చేసుకున్నారు. అలనాటి మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. కార్యక్రమాన్ని జెట్టి శివరామకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సంవత్సరంలో మేమంతా కూడా తెనాల్లో ఉన్నటువంటి వివేక పబ్లిక్ స్కూల్లో 10th క్లాస్ చదువుకున్నాం. మరి మేమందరం కూడా ఈ మధ్యకాలంలో అందరూ ఒకళ్ళొకళ్ళు ఎక్కడున్నారు ఏంటనేది ఎంక్వైరీ చేసుకొని ఒకళ్ళ ద్వారా తెలుసుకొని అందరి ఫోన్ నెంబర్లు కూడా మేము పట్టుకొని ఖచ్చితంగా ఒక నెల రోజుల కిందట మేమందరం కూడా గ్యాదర్ అవ్వడం జరిగింది. అందరం కూడా గ్రూప్ కాల్స్లో మాట్లాడుకొని ఇలా ఒకరోజు రీయూనియన్ పెట్టుకుందామని ఆలోచన వచ్చింది అందరికీ. అదే ఉద్దేశంతో మేము అందరం కూడా ఈరోజు ఇక్కడ గౌతమ్ గ్రాండ్లో రీయూనియన్ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ రీయూనియన్కి అందరూ వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చారు. వీరందరూ కూడా వారి వృత్తుల్లో చాలా బిజీగా ఉన్నా కానీ కొంతమంది లాయర్లు ఉన్నారు, సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, అలాగే బ్యాంక్ మేనేజర్లు ఉన్నారు, వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్రెండ్షిప్. ఎప్పుడో 27 సంవత్సరాల కిందట మేమందరం కూడా కలిసి చదువుకుందాం, ఆ మధుర జ్ఞాపకాలను మరొకసారి మేము గుర్తు చేసుకుందాం అనే ఆలోచనతో మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన నా స్నేహితురాళ్ళు అందరికి కూడా, ముఖ్యంగా దూరం నుంచి వచ్చిన అందరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. 25 ఇయర్స్ అయిపోయిందండి మేమందరం కలిసి వివేక పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాం 9 to 10. 25 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఫేస్బుక్ ద్వారా కొంతమందిని పట్టుకొని వాళ్ళ ద్వారా ఇంకొంతమందిని పట్టుకొని ఇవాళ రీయూనియన్ చేసుకుందామని చెప్పేసి 1 month నుంచి ప్లాన్ చేసుకుంటున్నాము. సో ఫైనల్గా అందరూ వేరే వేరే ఊళ్ళో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా ఇవాళ లీవ్ తీసుకొని మరి సాటర్డే రోజు మేమందరం ఇట్లా గౌతమ్ గ్రాండ్ తెనాల్లో రీయూనియన్ సెలబ్రేట్ చేసుకుందామని చెప్పేసి మా పనులను కూడా పక్కన పెట్టి అందరం ఇక్కడ ఇవాళ రీయూనియన్ జరుపుకోవడం జరుగుతూ ఉంది. సో అందరం మళ్ళీ ఒక్కసారి 25 ఇయర్స్ తర్వాత కలుసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తోంది, చాలా ఆనందంగా ఉంది. నా ఫ్రెండ్స్ని మళ్ళీ కలుసుకోవడం అనేది 25 ఇయర్స్ అంత తొందరగా అయిపోయిందా అనేది కూడా తెలియలేదు, ఎలా సమయం అనేది వెళ్ళిపోయింది అనేది. సీతారామ గాన సభ ఆధ్వర్యంలో 3 రోజులుగా పింఛన్దారుల అసోసియేషన్ హాల్లో కొనసాగుతున్న శాస్త్రీయ సంగీతోత్సవాల్లో భాగంగా కథకులు డాక్టర్ ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి, భాగవతర్ భక్త రామదాసు హరికథా గానం సమ్మోహనంగా సాగింది. దుర్బా వెంకట శాస్త్రి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వయోలిన్ పాలపతి ఆంజనేయ శాస్త్రి, మృదంగం కందుల అనిల్ కుమార్ సహకరించారు. కార్యక్రమాన్ని సభ అధ్యక్ష కార్యదర్శులు పిరాట్ల రమణి, దుర్బా హరిబాబు శాస్త్రి పర్యవేక్షించారు.
భగవంతుడిని ఏది అడిగితే అది అడగకూడదు, ఏది అడగాలో అదే అడగాలి, అదే అడగాలి. అంటే ఆయనకి తెలియదా అని మనకు అనుమానం. చెప్పడానికి నీకు నోరేమైంది? 32 పళ్ళతో కనపడ్డ స్విగ్గీ జొమాటో అన్నీ తింటున్నావు కదా, చెప్పడానికి నీ నోరేమైంది? చెప్పుకోవాలి. వీళ్ళు పరమాత్మని ప్రార్థిస్తున్నారు చూడండి. భగవంతుడి అనుగ్రహానికి ఎదురు చూసేదాన్ని తపస్సు అంటారు, వాడి అనుగ్రహానికి ఎదురు నడిచిన దాన్ని తమస్సు అంటారు. ఒక అక్షరమే తేడా, తపస్సు తమస్సు. అయ్యా, సీతారామ గాన సభ విశేషంగా హరికథా కాలక్షేపం డాక్టర్ మప్పురపు వెంకట సింహాచల శాస్త్రి భాగవతారు గారిచే దుర్బా వెంకట శాస్త్రి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఏర్పాటు చేశారు. శ్రీ సీతారామ గాన సభ ఏర్పాటు చేయబడి 77వ సంవత్సరం వార్షికోత్సవంగా నాలమంది సుబ్బారావు గారు, పిరాటి నారాయణమూర్తి గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం చక్కగా జరుగుతుంది. గత 2 రోజుల నుంచి జరిగిన కార్యక్రమాల్లో కళాభిమానులు కళాకారులు అందరూ వచ్చి కార్యక్రమాన్ని ఆద్యాంతం తిలకించి ఆనందించారు. ఇటువంటి కార్యక్రమం అన్నిటి కూడా సీతారామ గాన సభ ఏర్పాటు చేసి అటువంటి కార్యక్రమం పెట్టినందుకు అందరూ కూడా సుఖంగా ఉండాలి, కళాభిమానంతో ఉండాలని కోరుకుంటూ తెనాలి పురప్రముఖులందరూ కూడా సీతారామ గాన సభ 72వ వార్షికోత్సవ భాగంలో చివరి రోజైన 5వ తారీఖు ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన హరికథ చక్రవర్తి, హరికథ చూడామణి డాక్టర్ ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి గారి చే భక్త రామదాస్ హరికథ గానం మరి కొంచెం క్షణాల్లో ఇక్కడ ప్రారంభం కాబోతోంది. ఇచ్చేసిన వచ్చిన ప్రేక్షకులందరూ కూడా మా ఇదే ఆహ్వానం. ఇదే విధంగా ఈ సీతారామ గాన సభ ప్రతి 3 నెలలు 6 నెలలకి మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటాయని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో ప్రారంభమవుతోంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా స్వాతంత్ర సమరయోధులు సంఘ సంస్కర్త మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వర్ధంతి వేడుకలు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా బుర్రపాలెం రోడ్లోని పశు వైద్యశాల నందు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ర్యాబిస్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.